హాయ్ గైస్, మీలో ఎంతమందికి తెలుసు మన అమలాపురంలో ఆదూరు దగ్గర ఒక బౌద్ధ స్తూపం ఉందని? ఇప్పుడు మొత్తం ఇక్కడ ఎలా ఉందో చూపిస్తాను, పదండి. ఈ బౌద్ధ స్తూపం అయితే మామిడి కుదురు మండలం దగ్గర ఉందన్నమాట. ఇక్కడికి వెళ్ళాలంటే మనం ఏటుగొట్టు మీద వెళ్తున్నప్పుడు పక్కనే కనిపిస్తుంది. ఏటుగొట్టు పక్కన ఇక్కడైతే అంత టూరిస్టులు ఎవరు ఉండరు, అంతా చాలా ఖాళీగా ఉంటుంది, ఎవరు రారు. ఈ బౌద్ధ స్తూపాన్ని అయితే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా గుర్తించిందన్నమాట ఒక మాన్యుమెంట్ కింద. ఇక్కడ కానీ మనం ఏమన్నా ధ్వంసం చేసామంటే ₹1,00,000 వరకు ఫైన్ పడే అవకాశం ఉంటుంది, లేకపోతే జైలు కూడా చేయాల్సి వస్తుందన్నమాట. ఎందుకంటే ఇది చాలా పురాతనమైందని చెప్పి చెప్తున్నారు. 2 to 3 సెంచరీ ఆ టైంలో ఇది ఇక్కడ కట్టారంట. తర్వాత నెక్స్ట్ అయితే మనకి బౌద్ధ స్తూపం చుట్టూ కూడా వాక్వే అయితే ఉంది. వాక్వే చుట్టూ చాలా చెట్లు ఉన్నాయి. ఈ వాక్వేలో మనం నడిచి వెళ్తున్నప్పుడు మనకి చాలా బాగుంటుంది. కిందంతా కూడా నార్మల్ ఇటుకలు ఉంటాయి కదా, ఆ ఇటుకలతో ఈ వాక్వే అంతా నిర్మించారు. నెక్స్ట్ ఇదే కనిపిస్తుంది కదా, అదే బౌద్ధ స్తూపం. మొత్తం 64 మీటర్స్ ఉంటుంది. మనకైతే ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా వాళ్ళకి బౌద్ధ స్తూపాలు దొరికిన ప్లేసెస్లో అయితే రివర్ వాటర్స్ దగ్గర కనిపించిన ఒకే ఒక్క స్తూపం మాట ఇది. బే ఆఫ్ బెంగాల్ దగ్గరలో కనిపించిన స్తూపం ఇది. ఇక్కడైతే ఒక బోర్డు మీద మొత్తం ఈ యొక్క ప్రదేశం కోసం పూర్తి డీటెయిల్స్ అయితే ఉన్నాయి. ఇది ఎంత పొడుగుంది, ఎంత వెడల్పు ఉంది, అసలు ఎంత డయామీటర్లో కట్టారు, ఎలా కట్టారు అని మొత్తం అంతా కూడా డీటెయిల్స్ ఉన్నాయి దాని మీద. నాకైతే ఇక్కడ ఒక మర్రి చెట్టు కనిపించింది. దాని నిండా గబ్బిలాలు ఉన్నాయి. చూడండి ఎలా ఉన్నాయి, మొత్తం అన్ని కూడా గబ్బిలాలు వేలపడిపోయి. పూర్తిగా జూమ్ చేసి చూపిస్తాను చూడండి వాటిని. ఈ బౌద్ధ స్తూపం అయితే ముందు ఎలా కట్టారో అలాగైతే లేదు, వ్యాండలైజ్ అయిపోయింది అన్నమాట మొత్తం కూడా. దీన్ని అయితే ముందు ఇక్కడ స్థానికులు దుబ్బరాజు గుడి అని చెప్పి పిలిచేవారంట. దీన్ని ఇక్కడ ఉన్న జమీందారులు అందరూ కూడా ధ్వంసం చేశారు. ఎందుకంటే ఇది బుద్ధిస్ట్ మాన్యుమెంట్ అవడం వల్ల మొత్తం అంతా కూడా అక్కడక్కడ డ్యామేజ్ అయినట్టుగా మనకు కనిపిస్తుంది. మనకైతే మిడిల్లో ఒక సర్కిల్లో ఉంది, దాని చుట్టూ కూడా మామూలుగా ఏవో ఒక గదుల్లా కట్టినట్టుగా ఉంది, సర్కిల్స్ లాగా ఒక స్తూపం షేప్లో. మనమైతే దాని దగ్గరికి అయితే వెళ్దాం, ఎలా ఉందనేది కూడా చూపిస్తాం చూడండి. ఇక్కడ మొత్తం రాయితోనే కట్టి ఉంది ఇదంతా కూడా చుట్టూని. ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే కోనసీమ ప్రాంత కాని వాళ్ళు చాలా కష్టమే, ఎందుకంటే ఇది ఏటుగొట్టు పక్కన ఉంటుంది అన్నమాట. లోపల వరకు మనం రావాలంటే రావడానికి కుదరదు. కార్ కానీ లేకపోతే బైక్ కానీ మనం ఈ స్తూపం మీదకి అయితే మనం ఎక్కకూడదంట. ఇక్కడైతే రాసుంది స్తూపం మీదకి అసలు ఎక్కకూడదని చెప్పి. దీని చుట్టూ కూడా సేమ్ ఇదే ఇటుకలతో మొత్తం అంతా కూడా అలాగే కట్టుంది. 2 to 3 సెంచరీ అంటే ఇప్పటివరకు ఉందండి, చాలా గ్రేటే. నెక్స్ట్ సర్కిల్ షేప్స్లో కూడా చుట్టూ ఎలాగైతే ఉన్నాయి. మీరు ఒకవేళ ఎవరైనా ఇక్కడికి రావాలనుకుంటే చాలా కష్టమే, కోనసీమ వాళ్ళు తప్ప. ఎందుకంటే ఇక్కడికి రావాలంటే మనకి ఇది ఏటుగొట్టు పక్కన అయితే ఉంటుంది. లోపలికి అయితే ట్రాన్స్పోర్ట్ అయితే ఏమీ ఉండదు. మనం వస్తే బండి మీద కానీ లేకపోతే కార్ మీద కానీ రావాలి. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. బాయ్.